ఏపీలో పొత్తుకు సిద్ధమవుతున్న టీడీపీ జనసేన మధ్య అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయా? రెండు పార్టీల మధ్య పలు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదా? నేతలు మాట ఎలా ఉన్నా రెండు పార్టీల కార్యకర్తల మధ్య పొసగడం లేదా? ఏపీలో అసలు ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కనిపించిన దృశ్యాలివి. తెలుగు తమ్ముళ్లు జనసేన కార్యకర్తలను వెంటపడి కొట్టారు. రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ జనసేన కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను తీసుకుని టీడీపీ కార్యకర్తలు జనసేన నేతలను తరిమి కొట్టారు. పవన్ కళ్యాణ్ సీఎం అని జనసేన కార్యకర్తలు నినాదాలు చేయడంతో టీడీపీ నేతలకు చిరెత్తుకొచ్చింది. దాంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణతో సభ మొత్తం రసాభాసగా మారింది. రణరంగాన్ని తలపించింది. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా పొత్తుకు టీడీపీ జనసేన ఒక పక్క సిద్ధమవుతున్నాయి. సీట్ల సర్దుబాటుకు కుస్తీ పడుతున్నాయి. అయితే ఆ రెండు పార్టీల మధ్య పలు అంశాల్లో ఏకాభిప్రాయం మాత్రం కుదరటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, సీట్ల పంపకాల విషయంలో చోటు చేసుకుంటున్న జాప్యం తీవ్ర పరిణామాలకు దారితీస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. గ్రామస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాల్సిన రెండు పార్టీల నేతలు ఇలా ఘర్షణలకు దిగుతున్నారు. గతంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన మధ్య ఇదే తరహాలో ఘర్షణ జరిగింది. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నారు. కొన్ని స్థానాల్లో పోటీ విషయంలో కూడా జనసేన టీడీపీ నేతల మధ్య దూరం పెరుగుతోంది. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టమైన ప్రకటన వెలువడితే కానీ ఇలాంటి ఘటనలు ఆగవని అంటున్నారు. మరి టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఎప్పుడు కొలిక్కి వస్తుంది? రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలను అధినేతలు ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.